ఇంత చిన్న హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి బ్రో? చూడ్డానికే చిన్నగా ఉంటుంది, కాకపోతే ట్రీట్మెంట్ అదిరిపోద్ది. తెలిసిన వాళ్ళే, పద. జాగ్రత్త రా. అయ్యో, ఏమైంది బాబు? ఏం లేదంటే చిన్న ఇన్సిడెంట్ వల్ల బెనికింది. అయ్యో రండి రండి, కాస్త మెల్లగా, జాగ్రత్త. కూర్చోండి. ఆంటీ, కొంచెం చైత్రాన్ని పిలుస్తారా? చైత్ర ఇంకా ఇంటికి రాలేదు బాబు. వాట్, రాలేదా? బ్రో, టూ మచ్ పెయిన్, వేరే హాస్పిటల్కి వెళ్దాం పదా. డైలీ ఈ పాటికి వచ్చేసేదే బాబు. మరి ఈ రోజు ఏమైనా ఎక్కువ పని పడిందేమో. ఆంటీ, పనుండదు పాటుండదు, మా అమ్మతోనో బామ్మతోనో ముసల్దాన్లా ముచ్చట్లు పెడుతూ కూర్చుంటుంది. చైత్ర అలా కాలక్షేపం చేసే అమ్మాయి కాదు బాబు. ఆంటీ, చైత్ర గురించి మీకు ఎక్కువగా తెలీదు. నన్ను అడగండి, నేను చెప్తా. బ్రో, పెయిన్ ఎక్కువగా ఉంది, వేరే హాస్పిటల్కి వెళ్దాం పదా. అయ్యో, అంతే అంటవా? అదిగో చైత్ర వచ్చేసింది. వీడేంటి ఈ కొండముచ్చి ఇక్కడికొచ్చాడు? డాక్టర్ వచ్చేసింది, నీ పెయిన్ తగ్గిపోయినట్టే. రామ్మా. ఏమైంది? డాక్టర్ చైత్ర గారు, షాక్ అవుకు. ఇక్కడ పొట్టి అని పిలిస్తే బాగోదని అలా పిలిచా. నీ ఇష్టం వచ్చినట్టు పిలవడానికి ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఓ డాక్టర్, మీ ఫైట్ తర్వాత ఇక్కడ పెయిన్ గా ఉంది, ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్. ట్రీట్మెంట్ చేయి. ఏమైంది? అన్నీ మేం చెప్తే నువ్వెందుకు? ఆ పెయిన్, ఆ కాలు చూసి ఏమైందో నువ్వే చెప్పు. కాలికి దెబ్బ ఎలా తగిలింది? కాన్సంట్రేషన్ అమ్మాయిల మీద, పార్టీల మీద కాకుండా పాటల మీద పెడితే ట్యూన్స్ వస్తాయి. అంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? ఒళ్ళు తెలియకుండా పాపమాయిని గాయపరిచి నా మీద నెడుతున్నావేంటి? ప్లీజ్ డాక్టర్, నాకు ట్రీట్మెంట్ చేశాక మీరు కొట్టుకోండి. కొంచెం పెయిన్ ఉంటుంది, ఓర్చుకో. నొప్పేం లేదు. ఆర్ యు షూర్? యా బ్రో, షీఈ్ అమేజింగ్. డాక్టర్, చాలా థ్యాంక్స్. ఏంటి, నమ్మ బుద్ధి కావడం లేదా? నమ్మకం లేకుండానే నీ దగ్గరికి తీసుకొచ్చానా? కవర్ చేయకలే. నన్ను టెస్ట్ చేయడానికే నా దగ్గరికి తీసుకుని వచ్చావని నాకు తెలుసు. నాకేం వేరే పని లేదనుకున్నావా? నన్ను ఏడిపించడమే కదా నీ పని. ఆడి, మీరైనా తనకి చెప్పండి నాతో మంచిగా ఉండమని. అమ్మకి నేనేంటో తెలుసు. ఆంటీ నీలో మంచినే చూస్తారు, కానీ నీలో ఉన్న సైకోయిజం మాత్రం బయటున్న నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది. ఆయన ఆంటీ, నాలాంటి సెలబ్రిటీస్తో మీ చైత్రకి ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో కొంచెం నేర్పించండి ప్లీజ్. బ్రో, వెళ్దామా? పని అయిపోయిందిగా, పదా. హలో, వాట్? ట్రీట్మెంట్ చేశాను, ఫీజు ఇవ్వవా?
మనీ 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 మనీ. కీప్ ద చేంజ్. ఇందులో వేయండి. బాయ్ ఆంటీ, పద. ఎందుకమ్మా అతనితో నీకు గొడవ? మీకు తెలీదమ్మా తన గురించి. చూడ్డానికి చాలా మంచివాళ్లే ఉన్నాడు కదమ్మా. నీకోసం పేషెంట్స్ కూడా తీసుకొస్తున్నాడు. అది నా కోసం కాదమ్మా, నన్ను నా ట్రీట్మెంట్ ని టెస్ట్ చేయడం కోసం. అతను పై కనిపించేంత మంచోడేం కాదు. సర్లే, బాగా టైర్డ్ అయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. పెళ్లి కొప్పుకున్నాడు. వాడి మూడ్ మారకముందే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంగేజ్మెంట్ చేసి ఆ 3 ముళ్ళు త్వరగా స్మైలీ మెళ్ళో వేయించాలి. హరి అవ్వదు మామ్. యూజువల్లీ అన్నయ్య ఒకసారి డిసైడ్ అయితే డెసిషన్ లో ఏ మార్పు ఉండదు, అంతే. అవునదినా, అనవసరంగా కంగారు పడకు. ఆనందేవి చిన్నపిల్లాడు కాదు కదా. 3 మారంగానే నాకు పెళ్ళొద్దు అని మారాన్ చేయడానికి. అవుననుకో హంస, కానీ నా భయం నాది. మామ్, చెప్పాను కదా భయపడొద్దని. బై హూనా? పెద్దోడి పెళ్లి నిశ్చితార్థం అన్నీ త్వరలోనే జరుగుతాయిలేవే. గోమతి, ఎంత తక్కువ టైం ఉన్నా అరేంజ్మెంట్స్ మాత్రం అదిరిపోతాయి. డాడ్, అన్నయ్య ఎంగేజ్మెంట్ ఒక రేంజ్ లో చేద్దాం. అలా చెయ్యాలంటే ఇప్పటి నుంచే అందరం అన్ని పనులు జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకూడదు. నో మామ్, నో. చూస్తావు కదా, మొన్న లేక ఎంగేజ్మెంట్ కంటే అన్నయ్య ఎంగేజ్మెంట్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో చేద్దాం. అలాగే సక్సెస్ చేద్దాం. డోంట్ వరీ. అదిగో పెద్దోడొచ్చాడు. ఆనంద్, ఇక నువ్వు ఆఫీస్ పనులు కొంచెం తగ్గించుకోవాలరా. అవునరా, నీ ఎంగేజ్మెంట్ అని పెళ్ళని చాలా ప్లాన్ చేస్తున్నావు. నువ్వు ఆ వర్క్ టెన్షన్ ఎక్కువగా పెట్టుకోవద్దు. అనయా, నువ్వు రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయి. ఓకేరా? ఒరే ఆనంద్, నువ్విలా నవ్వుతుంటే నా మనసుకి ఎంతో ఊరటగా ఉందిరా. నువ్వు హ్యాపీయే కదమ్మా? అవునరా, కానీ పొద్దున నువ్వు డల్గా ఉండడంతో నేను చాలా కంగారు పడిపోయా. అమ్మా, నువ్వెక్కువ టెన్షన్ తీసుకోవద్దు. నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాను కదా. నేను స్మైలీని పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్యా హంస, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు. కుదిరితే రేపే స్మైలీ వాళ్ళ అమ్మా నాన్నల్ని రమ్మని చెప్పు. అన్నీ మాట్లాడుకుందాం. అలాగే వదినా. రమణ, తొందరగా కానివ్వండి, పంపించాలి. అలాగే సీతక్క. హలో రంగారావు గారు, బాగున్నారా? బానే ఉన్నాను సీతారత్నం గారు. అమ్మా, మొన్న నాకు ఇవ్వాల్సిన బాకీ సర్దుబాటు చేస్తా అన్నారు. కదమ్మా,
అసలు నాకు అప్పు చేయడమే ఇష్టం ఉండదు. అలాంటిది మనసు చంపుకుని అమ్మఒడి కోసం గత 3 నెలలుగా కిరాణా షాపు నుంచి సరుకులన్నీ అప్పుగా తీసుకొచ్చాను. కాని ఆదాయం తగ్గింది, అలాగే ఖర్చులు పెరిగాయి. ఈ మధ్య మనకి క్యాటరింగ్స్ కూడా రావడం లేదు. దాంతో అతనికి బాకీ పడిపోయాం. కొంచెం గడువడగండమ్మా. ఆయనకి మన గురించి తెలుసు కాబట్టే ఈ 3 నెలలు ఏమీ అడగలేదు. కానీ అతనికి కూడా కట్టాల్సిన ఉంటాయి కదమ్మా. అవునమ్మా. నా దగ్గర తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేవు. మొన్నే గాజులు అమ్మేసి లాయర్కి 2 తర్వాత ఉండవు. ఏదొచ్చినా ఉంది. నేను అమ్మఒడి మీద ఆధారపడి బతికాను. రేపు అమ్మఒడి సంస్థలో అమ్మఒడికి ఒక ఆధారంలాగా నిలబడతాను. అయినా సమస్యల్లో ఉన్నది పరాయి వాళ్ళు కాదు కదమ్మా, నా వాళ్ళు. ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను. ఏదో ఒక ప్రయత్నం చేస్తాను. ఏ తల్లి బిడ్డవో కాని నిన్ను కన్నందుకో ఆమె పుణ్యాత్మురాలమ్మా. ఎవరికైనా సమస్య వస్తే జారుకుని పోయేవాళ్ళు, జాలిపడి తప్పించుకునేవాళ్లు ఉన్న ఈ స్వార్థపూరిత లోకంలో కేవలం కొన్ని రోజులు ఆశ్రయం ఇచ్చిన సాయానికి ఆశ్రమాన్ని సమస్యలోంచి బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నా. నిజంగా నీలాంటి ఆడపిల్ల ఉండడం అదృష్టం. ఇది అదృష్టం కాదమ్మా, నీ ఆదర్శమే. నా పుట్టుక పుణ్యం నీదే అమ్మా. నా ఈ జన్మకు సార్థకత కూడా హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? పెళ్లికి ఓకే చెప్పారు కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కొంచెం వర్క్లో ఉన్నాను. నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడే నా వర్క్ అవ్వదు. నేను ఇంటికి వెళ్లి చేసే పనేమీ లేదు. సరే, ఏంటిప్పుడు? మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. నాకు గిఫ్ట్లు అవి తీసుకోవడం ఇష్టం ఉండదు. నాకు నచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం నాకు ఇష్టం. ప్లీజ్ అర్థం చేసుకో. నేనేమీ కాస్ట్లీ గిఫ్ట్ తీసుకురాలేదు.
జస్ట్ పర్ఫ్యూమ్ తీసుకొచ్చాను. నాకు పర్ఫ్యూమ్ అంటే ఇష్టం ఉండదు. కానీ నాకు ఇష్టం. త్వరలో మీ ఇష్టాలు నా ఇష్టాలు అనే వేర్వేరుగా ఉండవుగా. ఇద్దరివి ఒకే ఇష్టాలు అవుతాయి కదా. సో ఈ పర్ఫ్యూమ్ నాకిష్టమైన మీరు నా కోసం వాడాలని తీసుకొచ్చాను. ప్లీజ్ తీసుకోండి. ఇంత ప్రేమగా తీసుకొచ్చాను కదా, తీసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంపార్టెంట్ కాల్ అటెంప్ట్ చేయాలి. యా ఓకే, నేను వెళ్తాను. బాయ్. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా స్మైలీ. హంస, స్మైలీ లాంటి అమ్మాయిని చూసినందుకు నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వదినా, మనలో మనకేంటి ఫార్మాలిటీస్? నేను నీకు ముందే చెప్పాను కదా, స్మైలీ మనకే కాదు ఆనంద్కి కూడా నచ్చుతుంది అని. అవును చెప్పావు, కానీ ఆనంద్ ఇంత త్వరగా ఒప్పుకుంటాడని నేను కల్లో కూడా ఊహించలేదు హంస. వాణ్ణి ఎలా ఒప్పించాలా అని నేను తెగ టెన్షన్ పడిపోయాను, కానీ అవేవీ లేకుండానే ఒప్పేసుకున్నాడు. అదంతా స్మైలీ అదృష్టం వదినా. తనని చూసినప్పుడే అనుకున్నాను ఆనంద్కి తగ్గ జోడి అని. అలానే తనని చూసిన తర్వాత ఆనంద్ వెంటనే ఓకే అంటాడని కూడా ఊహించాను. చివరికి నేను ఊహించిందే నిజమైంది. చైత్ర, రామ్మా. హంస, ఇందాకన్నావు కదా అంతా స్మైలీ అదృష్టమని. కాదు, అంతా చైత్ర పుణ్యం. చైత్ర పూనుకోవడం వల్లనే ఆనంద్ పెళ్లి కొప్పుకున్నాడు. తర్వాత స్మైలీని చూసి పెళ్లి కొప్పుకున్నాడు. అంతెందుకో, డేటింగ్కి వెళ్ళి ఆనంద్ని స్మైలీని కలిపింది కూడా మన చైత్రనే కదా. సరే వదినా, ఒప్పుకుంటున్నాను. అయితే ఏంటి, తనకి మన ఇంట్లో చిన్న సైజ్ గుడి కట్టిద్దామంటావా ఏంటి? అలా ఎందుకంటావు హంస? తను చేసింది మంచి పనే కదా. మంచి పనేలే. అలాగే చైత్రకి నేనొకటివ్వాలని నిర్ణయించుకున్నాను. మేడం, నాకేమీ వద్దు. నువ్వు ఊరుకోమ్మా. మేడం, భలే యాక్షన్ చేస్తావే నువ్వు. ఇది ఎక్స్పెక్ట్ చేసే కదా ఆ పనులన్నీ చేసింది. ఇప్పుడెందుకు ఏదో ఉత్తమురాల్లాగా వద్దు మేడం అని వయ్యారాలు పోతున్నావు? నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఆంటీ, తనేమీ ఎక్స్పెక్ట్ చేసి ఉండదులేండి. స్మైలీ, నీకు తెలీదు, ఇలాంటి పని వాళ్ళు పని చేసేదే ఏదో ఒకటి ఆశించి. అలాంటిది ఏమీ ఆశించకుండా పనులు చేస్తుందంటే మనం ఎలా నమ్ముతాం? అమ్మా చైత్ర, తీసుకో. ఈ ఇంట్లో శుభకార్యం నీ వల్లనే మొదలవబోతుంది. అందుకే నీకు మొదటిసారే ఇస్తున్నాను. వదినా, ఈ ఇంటి పెద్దకో లేక ఎవరైనా పెద్ద ముత్తైదువుకో ఇవ్వాల్సిన మొదటిసారేను ఈ అమ్మాయికి ఇవ్వడం కరెక్ట్ కాదు. కాదు, చైత్రనే కరెక్ట్. ఇంతమంది పెద్దవాళ్ళం, ఇంతమంది కుటుంబ సభ్యులం ఆనంద్ మనసుని మార్చలేకపోయాం. కానీ చైత్ర మార్చగలిగింది. అందుకే తనకే ఆ అర్హత ఉంది.